మనిషి దుర్మార్గుడు చేతన్. మనిషి ఎక్కువ కాలం బ్రతకూడదు. నువ్వు యుద్ధం గురించి మాట్లాడినా, ప్రేమ గురించి మాట్లాడినా, ప్రజల గురించి మాట్లాడినా, పాలిటిక్స్ గురించి మాట్లాడినా, అసలు నువ్వు దేని గురించి మాట్లాడినా ఇదంతా మొదలైంది మనిషి నుంచి. మనిషి లేనప్పుడు ఈ ప్రపంచం చాలా ప్రశాంతంగా ఉండేది. ఈ యూనివర్స్ పుట్టి 13.8 బిలియన్ ఇయర్స్ అవుతుంది. మిల్కీ వే పుట్టి 13.6 బిలియన్ ఇయర్స్ అవుతుంది. ఈ భూమి పుట్టి 4.5 బిలియన్ ఇయర్స్ అవుతుంది. కానీ మనిషి పుట్టి కేవలం 2.5 మిలియన్ ఇయర్స్ మాత్రమే అవుతుంది. నీకు ఈ క్యాలిక్యులేషన్ అర్థం కాకపోతే సింపుల్ గా చెప్తా. అంటే ఈ ప్రపంచం పుట్టి 24 గంటలు అయితే మనిషి పుట్టి కేవలం 12.5 సెకండ్లు మాత్రమే అవుతుంది. ఈ మనిషి 12.5 సెకండ్లలో 24 గంటల ముందు పుట్టిన ఈ ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసి పడేసిండు. కేవలం వీడి కంఫర్ట్స్ కోసం మొత్తాన్ని నాశనం చేసేసిండు. వీళ్ళు లేవగానే బ్రష్ కావాలి, పేస్ట్ కావాలి, స్నానానికి నీళ్ళు కావాలి, 3 పూట్ల తిండి కావాలి. ఇన్ని కంఫర్ట్స్ ఏ ప్రాణికి ఉండవు నేచర్ లో. ఈ నేచర్ లో జీవరాశులన్నీ ఒకరోజు తిని ఒకరోజు తినక నానా కష్టాలు పడుతుంటే ఈ మనిషి మాత్రం ఒక్కరోజు ఉపవాసం చేసి దేవుణ్ణి మొత్తం పుణ్యం కావాలి అని అడుగుతాడు. మనిషి ఎంత దుర్మార్గుడు చూడు. మనిషిని చంపితే క్రిమినల్ కేసు, కానీ వీడు మాత్రం నేచర్ లో ఉన్న ఏదైనా ఇష్టం వచ్చిన నాశనం చేసేయచ్చు, చంపేయచ్చు. మనిషి ఇంకొక సెకండ్ బతికినా ఈ ప్రపంచానికి చాలా ఇబ్బంది అవుతుంది. లేదా వచ్చే మనుషులనైనా ఆపండి, అంటే పిల్లలు కనడం ఆపండి. చిన్నప్పుడు ఐ రోబో అని ఒక మూవీ చూసా. అంటే ఫ్యూచర్ బాగా అడ్వాన్స్ అయిపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి రోబోస్ తయారు చేస్తారు. ఆ రోబోస్ అన్ని కూడా ఈ ప్రపంచం మాది అని చెప్పి క్లెయిమ్ చేస్తాయి. ఆ రోబోస్ అన్నిటికీ బాగా తెలివి వచ్చేసి ఈ ప్రపంచం మాది అని ప్రకటించుకుంటే మనుషులందరినీ చంపేస్తాయి. మీరు పాపులేషన్ ని కంట్రోల్ చేయలేకపోతే లాస్ట్ కి అదే గతి పట్టుద్ది. రోబోస్ నయం రాబట్టి కామన్ సెన్స్ ఉంటాయి, నేచర్ ని కాపాడుకుంటాయి. మనమైతే అధ్వానం.